ప్రస్తుతం మనతో పాటు అడిషనల్ సిపి ఇక్బాల్ గారు ఉన్నారు. ఇక్బాల్ గారు, ఈ రోజు చూసుకున్నట్టయితే మీరు మొదటిసారి రావడం, తర్వాత బోనాలు నిర్వహించడం ఏ విధంగా అనిపిస్తుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ కల్చర్ ఏ విధంగా అనిపిస్తుంది? అది చాలా మంచిగా ఉంది. చాలా ప్రశాంతంగా వాతావరణంలో, చాలా మన ఆనంద వాతావరణంలో జరుగుతుంది. సో ఇప్పుడు నేను విజిట్ చేశాను. మొత్తం సెక్యూరిటీ, తర్వాత క్రౌడ్ కంట్రోల్, తర్వాత క్రైమ్ కంట్రోల్, మొత్తం ట్రాఫిక్ మొత్తం చూశాను. చాలా సంతోషంగా మన వ్యవస్థ ఉంది. ఇప్పుడు మన ఈ బోనాలు కోసం ఉజ్జయిని మహాకాళి బోనాలు కోసం 2500 మన పోలీస్ పీపుల్ కి డిప్లాయ్మెంట్ జరిగింది. రేపు సి టీమ్ గానీ, సిసిఎస్ టీమ్ గానీ, డిటెక్టివ్ టీమ్ గానీ, తర్వాత ఉమెన్ సేఫ్టీ వింగ్ గానీ మొత్తం డిప్లాయ్మెంట్ జరుగుతుంది. సో ప్రాపర్ గా చూద్దాం. దాదాపుగా 30 lakhs మెంబర్స్ వరకు రావచ్చు అని చెప్పేసి దేవాలయ కమిటీ అంచనా ఇస్తున్నారు సార్. దానికి సరిపడా పోలీస్ వ్యవస్థ మన దగ్గర ఉందనుకోవచ్చు. అది సరిపోయింది. తర్వాత ప్రాపర్ గా క్యూ లైన్ కూడా ఇప్పుడు బ్యారికేడింగ్ చేస్తున్నారు. కొంచెం 10% ఇప్పుడు చేస్తున్నాయి. ఇది కూడా చేస్తారు ఈ రోజు. తర్వాత ప్రాపర్ గా ఎగ్జిట్ ఉన్నాయి, ప్రాపర్ గా ఎంట్రీ ఉన్నాయి. డిఫరెంట్ వే నుంచి కూడా భక్తులు వస్తున్నారు. సో ఇది కూడా ప్రాపర్ గా ఉంది. ఏం ప్రాబ్లం లేదు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు అంటే చేస్తే ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు సార్? మన దగ్గర AI ఎనేబుల్డ్ కెమెరాస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ టైం ఇక్కడ ఉజ్జయిని మహాకాళి టెంపుల్ దగ్గర అది పెట్టాను. అది చాలా నేను ఇప్పుడు డెమో కూడా చూసాను. చాలా మంచిగా చేస్తున్నారు. సస్పెక్ట్ వస్తే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మన డేటాబేస్ లో ఏమేమి సస్పెక్ట్ ఉన్నాయి ఇప్పుడు కెమెరాలో వస్తే ఇమీడియట్ గా అలారం వస్తుంది. ఇది ఒకటి. తర్వాత క్రౌడ్ అండ్ ఇంకా పెద్ద క్రౌడ్ వస్తే కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది జోన్ లో చాలా క్రౌడ్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తలో చూడాలి. ఇది కూడా మంచిగా ప్రోగ్రామ్ చేశాను. అంటే రేపు విఐపీలు కావచ్చు, సీఎం గారు వస్తున్నారు, సెంట్రల్ మినిస్టర్లు వస్తున్నారు, అండ్ ఎమ్మెల్యేస్, వాళ్ళందరూ తగ్గ జాగ్రత్తలు ఉన్నాయా సార్? ఇది మొత్తం ప్రాపర్ గా ప్లాన్ చేశాను. ఏం ప్రాబ్లం లేదు. మహిళలకు సంబంధించి మహిళలకి చెప్పాను కదా, మహిళలకి సి టీమ్, ఉమెన్ సేఫ్టీ వింగ్, సిసిఎస్ టీమ్స్, కెమెరా మొత్తం పెట్టాను. సో ఏం ప్రాబ్లం లేదు. మొత్తంకి నేను చెప్తున్నాను, అందరు మహిళలకి చెప్తున్నాను, భక్తులకి చెప్తున్నాను, మీరు ఫ్రీ మైండ్ లో రావాలి. మొత్తం మన పోలీస్ పీపుల్ మొత్తం అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఏం ప్రాబ్లం లేదు. సో మొత్తానికి జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పేసి కూడా ఇక్బాల్ గారు చెప్తున్నారు. ఎవరన్నా గనక అంటే అసాంఘిక కార్యక్రమాలు చేస్తే మాత్రం పోలీస్ వ్యవస్థ చాలా స్ట్రాంగ్ గా కూడా వార్నింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఇక్బాల్ గారితో స్పెషల్ ఎఫెక్ట్.